మాతూన ఇంద్రక్షుమంతం చిత్రం గ్రాభం సంగృభాయ మహాహస్తీ దక్షిణేన విద్మాహిత్వా తువికూర్మిం తువిదేష్ణం తువిమఘం తువిమాత్రమవోభిః. గోదావరి మాయి పేరుపై శివలింగ ప్రతిష్ఠ. 24 కన్యలలో మొదటి కన్య ఎవరయ్యా అని అంటే గోదావరి మాత. ఈ యొక్క బ్రహ్మ వివాహము అన్నటువంటి కాన్సెప్ట్ ఇది ఉపాసని బాబా తనకు తానై నిర్ణయించింది కాదు, సాక్షాత్తు త్రయంబకేశ్వరుడే నిర్ణయించినటువంటిది. గోదావరి మాయకి మొదట ప్రేణి కావడము, తర్వాత ఆమె విరక్తి పొందడము, సంసారం పట్ల ఉన్న ఆసక్తిని ఆమె నాకు లేదని చెప్పడము, ఇవన్నీ కూడా జరిగిన తర్వాత ఆమె ఏకాకిగా ఉండిపోయింది. తర్వాత ఉపాసని బాబా బ్రహ్మ వివాహం అనేటువంటి కాన్సెప్ట్ని తీసుకొని వచ్చి ఆయన బ్రహ్మ వివాహం చేసుకున్న మొదటి కన్య ఎవరంటే గోదావరి మాయి. గోదావరి మాయి గారు ఉపాసని బాబా ఉన్నప్పుడు ఎంత సేవ చేసిందో, ఉపాసని బాబా మహాసమాధి చెందిన తర్వాత ఆయన యొక్క సాంప్రదాయాన్ని, ఆయన యొక్క ఉద్దేశాన్ని అత్యద్భుతంగా నిర్ణయించిందమ్మ. ఉపాసని బాబా బ్రహ్మ వివాహాలు చేసుకున్నప్పుడు విమర్శించిన వాళ్ళలో మెహర్ బాబా కూడా ఉన్నాడు. ఏమిటిదో ఇదంతా ఇంతగా ఉంది, బ్రహ్మ వివాహం ఏమిటిది అని చెప్పేసి ఆయన కూడా అపార్థం చేసుకున్నాడు. చివరికి మెహర్ బాబానే గోదావరి మాయ గురించి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమిటిది ఆ స్టేట్మెంటు అని అంటే, ఉపాసని బాబా మహాసమాధి చెందిన తర్వాత ఏ ఉద్దేశాన్ని, ఏ లక్ష్యాన్ని ఆయన పెట్టుకొని దాన్ని స్థాపన చేశాడో కన్యాకుమారి సంస్థను, గోదావరి మాత చాలా దిగ్విజయంగా ముందు తీసుకెళ్ళింది. ఎంతోమంది కన్యలు ముందుకొచ్చారు. ఎందుకు వచ్చారు ముందుకు అని అంటే, వేదాన్ని చదువుకునేటువంటి, అధ్యయనం చేసేటువంటి, వేద మంత్రాలను ఉచ్చరించేటువంటి ఒక మహాభాగ్యం వాళ్ళకు సంప్రాప్తమైంది. ఎంతోమంది విరక్తులు, ఉత్తమ సంస్కారవంతులు తమ పిల్లల్ని ఎంతసేపు డాక్టర్లను, ఇంజనీర్లను, లాయర్లను ఈ విధంగా కాకుండా మా అమ్మాయి ఒక గొప్ప యోగిని కావాలి, ఒక గొప్ప సిద్ధ పురుషురాలు కావాలని చెప్పేసి ఎంతోమంది వాళ్ళకే వాళ్ళు ముందుకు వచ్చి వాళ్ళ కన్యలను గోదావరి మాయకి ఆత్మనివేదన చేయడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు, రాధా తాయి, జ్యోతి తాయి, జాగృతి తాయి, మాధవి తాయి, తేజ తాయి, వీళ్ళంతా కూడా ఎవరి శిష్యులు అని అంటే గోదావరి మాయి యొక్క శిష్యులు. ఉపాసని బాబా మహాసమాధి చెందిన తర్వాత 33 కన్యలను ఆమె నిలబెట్టి ప్రచారం చేసింది అంటే చిన్న విషయం కాదది. ఒక పీఠాధిపతి పీఠం పెట్టి ప్రచారం చేస్తాడు. మరి ఉపాసన బాబా ఏం చేశాడు? ఇదిగో ఇంతమంది కన్యలను ఆయన తీసుకొచ్చి ఒక సత్సంప్రదాయాన్ని పెట్టాడు. ఏముంది, అపార్థం చేసుకోవడం చాలా సులభం, నీచమైన సంస్కారం అది. కానీ దాని వెనకాల ఉన్నటువంటి ఉదాత్తమైనటువంటి ప్రయోజనం ఏమిటిది అనేది ఇక్కడ మనకు తెలుస్తుంది. ఈనాడు బాబావారు ఎందుకు ఇటువంటి మహాకార్యాన్ని చేయిస్తూ ఉన్నారు అని అంటే, వాళ్ళ మధ్య ఏమున్నదో ఉపాసని బాబాకు, సాయిబాబాకు తెలుసు. సామాన్య మానవ మాతలకు ఏం తెలుస్తుంది? ఈరోజు ఈ విధంగా శివలింగాలు ప్రతిష్ఠ జరుగుతున్నాయంటే ఏమిటిది? చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ. ఉపాసని బాబా గురించి, ఉపాసని బాబా కన్యల గురించి, గోదావరి మాయ గురించి, గోదావరి మాయ కన్యల గురించి లోకానికి ఏం తెలియదు. ఇక లోకం తెలుసుకుంటుంది. షిరిడికి ఏ విధంగా అయితే ప్రజలు పోతూ ఉన్నారో, ఉపాసని బాబా ఆశ్రమం కూడా ఆ విధంగా తండోపతండాలుగా వెళ్తారు. దానికి ఇది శ్రీకారం. అవన్నీ మీరు చూస్తారు కూడా.
వీళ్ళందరికి లీడర్ ఎవరయ్యా అని అంటే గోదావరి మాయి. అందువలన అన్ని శివలింగాల్లో కల్లా పెద్ద శివలింగం గోదావరి మాయి. బహుత్ బడా లింగ హై. చూశారా గోదావరి మాయి ఏ విధంగా జన్మించింది అని అంటే, గజానన మహారాజు మీరు పేరు వినే ఉంటారు. ఈయన షేమ్గాంలో ఉంటారు. షేవ్గాంలో ఉన్నటువంటి గజానన మహారాజు గొప్ప అవధూత. ఇటువంటి మహారాజును గోదావరి మాయి తండ్రి గారు, తల్లి గారు, వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆరాధించారు. ఇక ఆయన మహాసమాధి చెందబోతున్నప్పుడు తండ్రి ఏడుస్తాడు. అప్పుడు గజానన మహారాజు చెబుతాడు, వరే పిచ్చోడా ఎందుకు ఏడుస్తున్నావు? నేనే మీ ఇంట్లో నా అంశతో జన్మించబోతూ ఉన్నాను. కాబట్టి గోదావరి మాయి అంటే ఎవరో కాదు, సాక్షాత్తుగా నా స్వరూపమే అని చెప్పి తాను మహాసమాధి కావడం జరిగింది. నీకు ఒక ఆడపిల్ల పుడుతుంది, ఎప్పుడు పుడుతుంది అన్నీ చెప్పాడు ఆయన. ఆయన చెప్పిన ప్రకారమే ఒక అమ్మాయి పుట్టింది. ఆ అమ్మాయి పేరు కూడా గజానన మహారాజు నిర్ణయించాడు. గోదావరి మాయి పెట్టు అన్నాడు. అందువల్ల గురువు ఆదేశానుసారం గోదావరి మాయని పెట్టడం జరిగింది. ఈ రకంగా గోదావరి మాయి శ్రీలోకానికి ఆమె ఆదర్శ శ్రీమూర్తి. 32 మందిని తయారు చేసి ఈరోజు ఈ 32 మంది కొన్ని వేల మంది కాదు, కొన్ని లక్షల మందికి వేద జ్ఞానాన్ని పుష్కలంగా పంచుతూ ఉన్నారు. సత్కర్మలు చేస్తూ ఉన్నారు. యజ్ఞ యాగాది కర్మలను నిర్వహిస్తూ ఉన్నారు. ఇప్పుడు గోదావరి మాయి ప్రతిష్ట చేసే ముందర ఆమె గురించి శ్లోకం రాశాను. మొదటి శ్లోకము ఆమెదే. అందరూ చెప్పండి. ఉపాసనీ మహారాజ్ఞీ మధుర ప్రేమదాయిని లోక కళ్యాణకారిణి సతిం గోదావరిం భజే. ఈమె కన్యలలో ఎలాంటిదంటే మహారాణి, అందుకే మహారాజ్ఞిం అన్నాను. మధుర ప్రేమదాయిని. ఈమె ఎవరంటే గోపిక. లోక కళ్యాణకారిణి. చూశారా, ఈరోజు మన ముందు ఇంతమంది కన్యలు నిలబడ్డారు. చిన్న విషయం కాదు ఇది. తమ యొక్క జీవితాన్ని త్యాగం చేసి కోరికల్ని నాశనం చేసుకుంటూ ఈ విధంగా బ్రహ్మచర్యాశ్రమం గడుపుతూ జీవించడం అంటే చిన్న విషయం కాదు. అందుకే లోక కళ్యాణకారిణి అని సంబోధించడం జరిగింది. నహిత్వా సూరదేవా నమర్తాసో దిత్సంతం భీమం నగాం వారయంతే. ఏతోన్వింద్రం స్తవ మేషానం. చూడండి, ఇక్కడ కూడా గోదావరి మాయి శివలింగం ఎవరికి ఇవ్వాలా అని అనుకున్నాం. చాలామంది పేర్లు కన్యల కోసం ఇచ్చారు. అప్పుడు ఒక భక్తురాలకి ఇచ్చాను, నువ్వు చేసుకోమ్మా అని. ఆమె ఒక జ్యోతిర్లింగం చేస్తున్నది, ప్లస్ ఈ లింగం కూడా ఆమె డబ్బులు కట్టింది. 2 లింగాలకు ఆమె కట్టుకున్నారు. ఆమెకు ఒక మెసేజ్ వచ్చింది, ఏమని? నువ్వు జ్యోతిర్లింగం మాత్రమే చేసుకో, గోదావరి మాయి మాత్రం నువ్వు చేయొద్దు అని వచ్చింది ఆమె. మరి ఆమెకు వచ్చింది కాబట్టి మెసేజ్ నాకు వచ్చి చెప్పింది, ఇట్లా ఉంది స్వామి అన్నది. సరే, ఎందుకు వచ్చింది, అది దైవాదేశం. నేను అయితే భవానికి శివానికి ఇస్తానులేండి అన్నాను. భవాని శివాని చేత చేయిస్తాను అన్నాను. వాళ్ళకు కూడా చెప్పాను, మీ ఇద్దరు చేయండి అన్నాను. తీరా చూస్తే ఏం జరిగింది,
ఒకవైపు బాణలింగేశ్వరుడు, శివలింగేశ్వరుడు, మరొక వైపు బాబా, ఇంకొక వైపు ఉపాసనీ బాబా, గోదావరి మాయి. సో లక్ష్మికి చెప్పాను, నువ్వు శివుడికి చేసుకో అన్నాను. శివానికి బాబాని ఇచ్చాను. అప్పుడు ఉపాసని బాబా ఉన్నాడు. నేను అన్నాను, పోనీ ఉపాసని బాబా ప్రతిష్ట కన్యలు మొత్తం చేస్తారు, ఎవరైతే వచ్చారో వాళ్ళకి ఇద్దాం అవకాశం అనుకున్నాను. తీరు చూస్తే ఆ కన్యల్లో ఒక కన్య అక్కడ పోయింది, ఇంకో కన్య అటు పోయింది, ఇట్లా డిస్ట్రిబ్యూట్ అయ్యారు వాళ్ళు నేను వచ్చే లోపలనే. అప్పుడు నాకు అర్థమైంది ఏమనంటే, ఓహో ఉపాసన బాబాకు ఆ కన్యలతో పని లేదు, నీ కన్య ఉంది కదరా భవాని, నీ కన్యత చేయించు అన్నాడు. అందుకని భవానికి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఉపాసని ప్రతిష్ఠ ఎవరు చేశారు అంటే భవాని చేత జరిగింది. అది భవానీ గారు, ఇంకొక మాయి మాధవి తాయి, మీ ఇద్దరు చేశారు కదా, మాధవి తాయి భవాని, వీళ్ళిద్దరు చేశారు ఉపాసని బాబు. ఇక షాల్ని ఏం చేసింది, ఒక లింగాన్ని కట్టుకుంది అమ్మాయి అటు సైడ్, షేరింగ్లో కట్టుకున్నారు. అప్పుడు నేను అన్నాను, ఆ షేరింగ్ వదిలేసి నువ్వు దానికి వెళ్ళిపోమ్మాయి అన్నాను. చివరికి గోదావరి మాయ లింగం షాల్నికి వచ్చింది. అంటే ఎవరికి ఏ ప్రాప్తమో ఆ ప్రాప్తాలు వస్తూ ఉంటాయి అంతే. ఈ రకంగా గోదావరి మాయి ప్రతిష్ట చేశాము.